కవిత చేసిన పనికి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాల్టి ప్రెస్ మీట్లో అన్నా చెల్లెలు ఇద్దరూ అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. మీరు ఢిల్లీకి వెళ్లి అక్రమ మద్యం వ్యాపారం చేయాలని తెలంగాణ సమాజం మీకు చెప్పిందా అంటూ ప్రశ్నించారు. ఇవాల్టి ప్రెస్ మీట్లో అన్నా చెల్లెలు ఇద్దరూ అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. పైగా అక్రమ కేసులు పెడుతున్నారంటూ బీజేపీపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి చెప్పిందా? తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా మీరు ఢిల్లీకి వెళ్ళండి, అక్కడ ఆప్ పార్టీతో కలిసి అక్రమంగా మద్యం వ్యాపారం చెయ్యండి ఆయన ఏమైనా తెలంగాణ సమాజంలో కానీ తెలంగాణ ఆడబిడ్డలుగా ఏమైనా చెప్పారా? ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ఆడబిడ్డలు కానీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె చేసినటువంటి పని కారణంగా సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. పరువు తీశారు వీళ్ళు. ఢిల్లీ నడిబొడ్డున ఒక ముఖ్యమంత్రి కుమార్తె అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేసి దొడ్డదారిన డబ్బులు సంపాదించి ఈరోజు దర్యాప్తు సంస్థల ముందు తల దించుకుని వీధి మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు తెలంగాణ సమాజము, తెలంగాణ మహిళలు, తెలంగాణ ఆడబిడ్డలు బాధపడతా ఉన్నారు. మా పరువు ఈ దేశంలో తీశారు. ఎందుకంటే దేశంలో నాకు తెలిసినంత వరకు లిక్కర్ వ్యాపారంలో ఒక రాజకీయ నాయకురాలిగా మరో పేరు ఎక్కడా నాకు కనిపించలేదు. వాళ్ళకు అలవాటు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని పూర్తిగా పెంచి పోషిస్తున్నది ప్రభుత్వ పరంగా. కేసీఆర్ బెల్టీ షాపులు పెట్టి 24 గంటలు 365 రోజులు ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండు, ఏ టైం అంటే ఆ టైము అందుబాటులో ప్రజలకు పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా అనారోగ్యానికి గురి చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఈరోజు దోపిడీకి గురవుతూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వము మద్యాన్ని ప్రధాన ఆదాయంగా పెట్టుకొని ఈరోజు పనిచేస్తూ ఉన్నది. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో అన్నా చెల్లెలు ఇద్దరు కూడా అబద్ధాలు మాట్లాడారు.